కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటికి కూడా వెలుగులోకి వస్తున్నాయి. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక బాధాకరమైన విషయమే. ఎందుకు అంటే ఏ ఎన్నికైనా కానివ్వండి, గ్రామీణ స్థాయిలో ఉండే వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఏ ఎన్నికనైనా మీరు చూడండి, ఆ ఎన్నికలలో పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఎవరైనా కూడా రాజకీయ విమర్శలు ఎక్కువగా కూడా కనబడతాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడో ఒక చోట వ్యక్తిగత విమర్శలు జరగడం అనేది సహజంగా జరుగుతుంది. ఒకటి రాష్ట్ర రాజకీయాలలో కీలక నేతలన్నా అయి ఉండాలి, లేదా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వార్తలలో నిత్యం నిలిచే వ్యక్తులన్నా అయి ఉండాలి. ఈ రెండు పరిణామాలు అంటే ఈ రెండు అంశాలు తప్ప మరే అంశం కూడా తెర మీదకి వచ్చినప్పటికీ కూడా అది పెద్దగా హాట్ టాపిక్గా మారదు. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం చాలా రోజులుగా వింటున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను కూడా అనేక ఛానళ్ళు కూడా, అనేక పత్రికలు కూడా వాళ్ళు ప్రసారం చేస్తూనే ఉన్నారు. అక్కడ జరుగుతున్న క్షణం అప్డేట్ కూడా, ప్రతి క్షణం జరుగుతున్న విషయాన్ని కూడా ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా, ఈ హైదరాబాద్ ప్రజలను కాపాడే పెద్దమ్మ తల్లి సాక్షిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంటే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులే ఏకంగా ఇష్టానుసారంగా ఒక ఆడబిడ్డపై, తెలంగాణ ఆడబిడ్డపై, మన బిడ్డపై ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్న మాటలు కానీ అవి వినడానికి కూడా వినసొంపుగా లేని పరిస్థితి కనబడుతుంది. ఇంత నీచానికి, ఇంత దారుణానికి దిగజారిపోయిన మంత్రులను తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమంటారో మీ ఇష్టం. ఎందుకంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే అధికారులు కానీ, లేదా సంక్షేమ పథకాలు ప్రజలకు అందే తీరు కానీ, లేదా అధికారుల పనితీరు కానీ, లేదా ఇతరత్ర అంశాలు ఏవైనా తన దృష్టికి వస్తే పరిష్కరించాల్సింది పోయి ఒక రాజకీయ పార్టీకి సంబంధించి దాంట్లో మంత్రిగా కొనసాగిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే వీళ్లకు నిజంగా అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనా దక్షత లేదు అనేది కూడా క్లారిటీ. ఎందుకంటే పరిపాలన రాదు, దానితో పాటు పార్టీని సక్రమంగా నడిపే తీరు లేదు, లేదా నేతల మధ్య సమన్వయం లేదు, నోటికి అద్దు అదుపు లేని పరిస్థితి కనబడుతుంది.